వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనము 22వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. 107వ శ్లోకం నుంచి మనము భావార్థాలను వ్యాఖ్యానించుకోబోతున్నాం. ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఆధిప్లుతత్వం అబలత్వం అపండితత్వం వ్యాధి ప్రపీడనముమానితు చేద్భవేయుః సంసాధనాని భగవత్కరుణార్ద్రదృష్టే సిద్ధోస్మి సాధన చతుష్టయ నిత్యయోగాత్. సంసాధనాని భగవత్కరుణార్ద్రదృష్టే సిద్ధోస్మి సాధన చతుష్టయ నిత్యయోగాత్. ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతంలోని 10 సర్గలలో మనము శ్రీరామకృష్ణులే శరణాగతి అన్న సర్గలో ఉన్నాము. ఇది 107వ శ్లోకం. దుఃఖం, బలహీనత, అజ్ఞానము, వ్యాధిపీడ, ఈ 4 భగవంతుడి కృపను పొందే మార్గాలైనట్లయితే నేను ఈ అన్ని మార్గాలలో సిద్ధుడిని, గొప్పవాడిని. ఈ సాధన చతుష్టయం అంటే ఈ 4 నాలో పుష్కలంగా ఉన్నాయి, అందువల్ల గురుదేవుల కృపకు అర్హుడినని భావం. అయితే వేదాంతంలో దీనిని సాధన చతుష్టయమని ఒకటి చెప్తారండి. ఏమిటవి? వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి, ముముక్షత్వం అనేవి మనకి వేదాంతంలో చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా సాధన చతుష్టయంగా చెప్తారు. అయితే ఇక్కడ ఈ 4 నాలో ఉన్నాయి, అద్భుతంగా గొప్పగా ఉన్నాయి. అందరిలో ఉన్నవి ఇవే కదా. దుఃఖం, ప్రతిదానికి ఏడుపు గొట్టు మొహాలు వేసుకొని దుఃఖిస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భం, ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది కాబట్టి దుఃఖం వచ్చేస్తుంది. బలహీనత, అన్ని రకాలైనటువంటి బలహీనతలు. అజ్ఞానం, దివ్యమైనటువంటి తత్వాన్ని తెలుసుకోనీయకుండా అడ్డు వచ్చేటువంటి ఒక మోహమే అజ్ఞానం అని కదా పెద్దలు చెప్తారు. ఆ జ్ఞానం మనకి స్ఫురించనీయకుండా చేసేటువంటి పాపం ఏదైతే అడ్డుపడుతుందో, జ్ఞానాన్ని తెలుసుకోనివ్వకుండా, అదే అజ్ఞానం. వ్యాధి పీడ, దీనికి ఏం తక్కువ లేదు కదా. ఇప్పటి కలికాలంలో, ఈ యుగంలో ఈ మొత్తము సమస్తము కలుషితమైపోయినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, భూమి కావచ్చు, వాయుమండలం కావచ్చు, సమస్తము అనుకోండి. ఇంకా అసలు ఇది కూడా సూది మనం మోపినంత స్థలం కూడా అంటారే, అట్లాగా స్వచ్ఛమైనటువంటిది ఎక్కడ మనకి దొరకదు. అంత దరిద్రమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణంలో మనకు వ్యాధులు రాకుండా ఏమవుతాయండి? ఆ మధ్య ఒక అబ్బాయి వచ్చాడు ఇంటికి ఏదో రిపేర్ చేయడం కోసం. నాయనా కాఫీ తాగునైనా అంటే, అమ్మో ఆ అబ్బాయి, అమ్మో మేడం ఆ పాలల్లో ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని భయభ్రాంతుల్ని చేసి పారేశాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ. ఇంక ఏమి తినాలి, ఏమి బతికి బట్టగట్టాలి? అన్నిట్లో కలుషితాలే, అన్నిట్లో స్వార్థ ప్రయోజనాల కోసము, అత్యధికమైనటువంటి దిగుబడుల కోసము, డబ్బుల కోసము, అవి ఇవి ఏవేవో కలపటాలు. దాని పట్ల జ్ఞానం పెరిగిపోతోంది మనకి కదా, ఏవేవి కలిపేస్తే ఏవి ఎక్కువ మార్కెట్లో సేల్స్ వస్తాయని. కాబట్టి ఇటువంటి వాతావరణంలో వ్యాధులు భయంకరంగా ప్రబలిపోయాయి. అనేక కొత్త వ్యాధులు
కనిపెట్టడంలో, వాటికి శాంతింపజేసేదానికి, తగ్గించేదానికి రీసెర్చులు, దానికి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్లు, దానికి ప్రత్యేకమైన పెద్ద పెద్ద బుక్కులు, ఇవన్నీ కూడా ముందు ముందు ఇంకా పెరగబోతాయండి. దీంట్లో సందేహమే లేదు. అటువంటి వ్యాధి పీడ, ఈ 4 భగవంతుడు కృపను పొందే మార్గాలంట. ఎందుకని ఇటువంటి పరిస్థితుల్లో మనకి దిక్కుతోచని స్థితిలో అందరికీ దిక్కైనటువంటి వాడు ఆ భగవంతుడే స్ఫురిస్తాడు, గుర్తుకొస్తాడు. అది అప్పుడు కూడా గుర్తుకు రాకపోతే ఇంకా అంతకంటే దరిద్రమైన జన్మే ఉండదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా నీ యొక్క కృపను పొందే మార్గాలైతే ఇవన్నీ నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి, ఈ సాధన చతుష్టయాలు అని ఒక వ్యంగ్యంగా చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ కృప నాకు ప్రసరించాలి, నీ కృపకి నేను అర్హుడిని అని చెప్తున్నాడు. ఇక తర్వాత 108వ శ్లోకం. జానాతి కహ కథమపార మనోవ్యథా మే జ్ఞాత్వాపి కహ కథమిమాం కృపయా నిహంతి జ్ఞానం బలం చ కరుణా చ తవైవ సంతి తస్మాత్ సదా స్నపయ మాం త్వదపాంగతీర్థే. జ్ఞానం బలం చ కరుణా చ తవైవ సంతి తస్మాత్ సదా స్నపయ మాం త్వదపాంగ తీర్థే. స్వామి, నా అపారమైన మనోవేదన తెలిసిన వారు ఎవరున్నారు? తెలిసిన దానిని నిర్మూలించగలిగిన వారెవరు? నా వ్యధను నిర్మూలించగల జ్ఞానం, బలము, కరుణ నీకు మాత్రమే ఉన్నాయి తండ్రి. ప్రభు, నీ అపార కరుణా వీక్షణములనే పుణ్య జలాలతో నన్ను స్నానమాడని. నాకు ఉండేటువంటి వ్యధలు, దీని గురించి నిర్మూలించగలిగినటువంటి జ్ఞానము, బలము, కరుణ ఎన్ని ఉన్నాయి చూడండి. అపారమైనటువంటి ఈ దివ్య గుణాలకి నిలయము, ఆలవాలము కదా స్వామి. ఈ గుణాలన్నీ నిరంతరము సమగ్రంగా, సంపూర్ణంగా సర్వకాలాలలో విరాజిల్లేటువంటి స్వరూపమే భగవంతుడు కదా. కాబట్టి నా మనోవ్యధను నీకంటే ఇంకెవరికి తెలియదు బాగా. ఎందుకు? నా గత జన్మల కర్మలు ఎన్నెన్నెన్నెన్నో జన్మల కర్మలు, ఆ కర్మ ఫలితాలు అన్నింటినీ తెలిసినటువంటి సర్వజ్ఞుడవు నువ్వు. సర్వజ్ఞుడంటే ఇది దానికి అర్థం. సమగ్రమైనటువంటి ఒక విజన్, ఒక చూపు, ఒక దృష్టి కలిగినటువంటి వాడు స్వామి ప్రతి జీవికి. అలాగా ఆ వ్యధలకు మూలమైనటువంటి ఆ కర్మల ద్వారా, ఆ కర్మఫలాలని సిద్ధింపజేయడం ద్వారా ప్రతి జీవికి ఆ జీవి అనుభవించేటువంటి ఆ వ్యధని నిర్మూలించగలిగినటువంటి కరుణ, బలము, జ్ఞానము అన్నీ నీకే ఉన్నాయి స్వామి. ఇక్కడ ఈ శ్లోకంతో చాలా గొప్ప అర్థాన్ని మనకి అందిస్తున్నారండి. నీ అపార కరుణా వీక్షణములనే పుణ్యజలాలతో నన్ను స్నానమాడని. ఇన్ని ఉన్నాయి కాబట్టి నీకు నాకు కలిగినటువంటి ఈ దరిద్రాలను, మనోవ్యధను నిర్మూలించగలిగిన సత్తా నీకొక్కడికే ఉంది. కాబట్టి స్నపయ మాం త్వదపాంగ తీర్థే. అపాంగములు అంటే కంటి చివరి కనుకొనుకల్లో చూసేటువంటి ఒక చిన్న చూపు భలే అద్భుతంగా ఉంటుంది. మనకి కనకదార స్తోత్రంలో కూడా ఈ భావం వస్తుంది చూడండి, అపాంగ వీక్షణ అన్నటువంటిది. అలాగా చూడడం అన్నమాట. అంతటి చూపు మనపైన ప్రసరిస్తే చాలు, మనకి గొప్ప శాంతి, ఆనందాలు లభిస్తాయి. ఎందుకు? ఈ వ్యధలు మనకు ఎన్నో మూట కట్టుకొని వస్తున్నాం జన్మల్లో. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మనం ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు. అదేమిటంటే, భగవాన్ రమణ మహర్షుల వారి చుట్టూ అల్లుకొన్న అనంతమైనటువంటి సాహిత్యంలో ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థ చేస్తున్నటువంటి ఒక మహాపురుషుడి ద్వారా, ఒక అవతార పురుషుడి ద్వారా ఉద్భవించినటువంటి ఒక సంస్థ, ఆ తర్వాత చేసేటువంటి ఆ కాలంలో కూడా ఆ మహాపురుషుడు జీవించి ఉన్న కాలంలో, తదనంతర కాలంలో ఆ సంస్థ చేపట్టేటువంటి అనేక వాంగ్మయ సేవలని వివిధ విధాలుగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఆలోచించండి భక్తులారా, సాధకులారా.
ఒక తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి చుట్టూ అల్లుకున్నటువంటి సాహిత్యం, ఒక తరిగొండ వెంగమాంబ, అన్నమయ్య, అబ్బా ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే మన చైతన్య మహాప్రభు స్థాపించినటువంటి ఆ భావజాలలో, ఆ భావధారలో వచ్చినటువంటి ఈ మన ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, వాళ్ళ ద్వారా ప్రచురితమవుతున్నటువంటి అనేక వాంగ్మయాలు, తర్వాత జగద్గురు శంకరాచార్యుల వారి పీఠాలు, కంచి కావచ్చు, శృంగేరి కావచ్చు, అటువంటి పీఠాల ద్వారా ప్రచురితమవుతున్నటువంటి సాహిత్యాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి రమణ కేంద్రాలు, భగవాన్ రమణ మహర్షి చుట్టూ అల్లుకున్నటువంటి ఆ సంస్థ ద్వారా ప్రచురితమవుతున్నటువంటి ఒక గొప్ప వాంగ్మయం, ఆధ్యాత్మిక సాహిత్యం. ఈ విధంగా ప్రతి ఆధ్యాత్మిక సంస్థ కూడా ఎంతో గొప్పగా సనాతన ధార్మిక ఆ వాంగ్మయాలన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకొస్తుంది. ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, జాగృతిని, భగవద్భక్తిని సమాజంలో ఎంత గొప్పగా పాదుకొల్పుతోంది ఆలోచించండి. ఆ విధంగా రమణ మహర్షుల వారు, వారి శిష్యులైన కావ్యకంఠ గణపతి మహర్షుల వారు, వారి శిష్యులైనటువంటి గుంటూరు లక్ష్మీకాంతం గారు, కపాలి శాస్త్రి గారు, అబ్బా అసలు ఎంతమంది ఉన్నారో చెప్పలే మహాత్ములందరూ కూడా. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సాహిత్యంలో రమణ మహర్షుల వారు ఒకసారి స్వయంగా ఉపదేశిస్తారు కొన్ని శ్లోకాలని. దాని ఉపదేశ సారం అన్న పేరుతో మనకి అద్భుతంగా దొరుకుతుంది ఆత్మీయులారా. అందులో మొట్టమొదటి శ్లోకము, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకము, ఉపదేశ సారంలోని మొట్టమొదటి శ్లోకం. భగవంతుడి ఆజ్ఞానుసారమే కర్మఫలం లభిస్తుంది, అంతేగాని కర్మ తజ్జడం, కర్మకి తనంతకు తాను ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి లేదు, అది జడప్రాయమైనది. దానికి ఒక స్పందనము, దానికి ఒక చైతన్యము, దానికి ఒక ఇది ఏమీ లేదు. కర్తృడు ఆజ్ఞయ అంటే భగవంతుడి ఆజ్ఞ వలన మాత్రమే ఈ కర్మ ఫలాన్ని మనకి ఇస్తోంది. కర్మ అప్పుడు సమర్థవంతమవుతోంది ఫలం ఇచ్చేటప్పుడు, ఎప్పుడు భగవంతుడు ఆజ్ఞ ఇవ్వడం తర్వాత. కాబట్టి భగవంతుడు కర్మఫల ప్రదాత అని మనం చెప్పుకుంటున్నాం కదా, దానికి ఇక్కడ అద్భుతంగా రమణుల వారు చెప్తున్నారు. ఈ ఉపదేశ సారం అన్నటువంటి గ్రంథము అపూర్వమైనటిది, చాలా సుప్రసిద్ధమైనటువంటిది. భగవాన్ రమణ మహర్షి స్వయంగా రాసిన కొన్ని గ్రంథాల్లో ఇదొకటి. ఇది సంస్కృతము, మలయాళం, తమిళం అన్నిట్లో ఈ ఉపదేశ సారం ఉంది. 30 శ్లోకాలతో కూడుకున్నది. అయితే దీనిని మురుగనార్ అనేటువంటి ఒక మహాభక్తుడు, గొప్ప కవి, పండితుడు ఆయన ఒక శివుడు దారుకావనంలో ఋషులకి మునులకు ఉపదేశించినటువంటి ఒక జ్ఞానాన్ని గురించి రాయాలి అనే సందర్భంలో, అయ్యో దాన్ని నేనేంది రాయడము, భగవాన్ రమణుల దగ్గర రాయిద్దాము అని వచ్చి అడుగుతాడనమాట. ఇది దీని నేపథ్యము, సందర్భము. రమణ మహర్షుల వారికి అత్యంత అపూర్వమైన భక్తుడు మురుగనార్ కాబట్టి ఆ సందర్భంలో రాసినటువంటి ఇది ఉపదేశ సారం. ఇందులో చెప్తున్నది, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఒక అద్భుతమైనటువంటి శ్లోకము. ఎప్పుడైతే మనం భగవద్ మార్గంలో భగవంతుడిని కొలుచుకుంటూ అభిముఖంగా వెళతామో, మన సాధన, మన భక్తి, మన ఆరాధన ఎంతెంత తీవ్రమో దృఢతరమో అవుతూ ఉంటుందో, కర్మని బట్టి మనకు సంభవించాల్సినటువంటి ఆ కర్మ ఫలము యొక్క తీవ్రతని భగవంతుడు తగ్గిస్తాడు అన్నదానికి రమణ మహర్షుల వారు కూడా ఇచ్చినటువంటి గొప్ప భరోసా, మనకి సత్యమైనటువంటి విషయం ఇది ఆత్మీయులారా. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడ్డ భావాన్ని అనుసరించి కర్మల్ని బట్టే మనిషికి సుఖాలు, దుఃఖాలు, బాధలు, సమస్తమైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కర్మ తనంతకు తనే వచ్చి మనిషికి అన్నీ ఇచ్చేయదు. ఈ కర్మ ఫలాన్ని ప్రసాదించేటువంటి ఒకానొక శక్తి భగవంతుడనేవాడు
కర్మఫల ప్రదాతగా చెప్పబడుతున్నాడు కదా. మరి కర్మకి స్వయంగా శక్తి లేనప్పుడు, కర్మఫల ప్రదాతకి ఆ శక్తి ఉన్నప్పుడు, మనము ఎప్పుడైతే కర్మఫల ప్రదాత అయినటువంటి ఆ భగవంతుణ్ణి వేడుకుంటామో, ధార్మికంగా ఉంటామో, సత్కార్యాలు చేస్తామో, సన్మార్గంలో వెళతామో, అంతకంతగా తీవ్రంగా మనం చేసేటువంటి సాధనను బట్టి ఈ కర్మఫల తీవ్రత తగ్గుతుంది అన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. దీనినే ఇక్కడ ఇలాగా చెప్తున్నారు. కాబట్టి స్వామికి మాత్రమే ఆ విధమైన జ్ఞానము, బలము, కరుణ ఉన్నాయి. కాబట్టి తండ్రి, నీ యొక్క అపార వీక్షణములనే పుణ్యజలాలలో నన్ను స్నానమాడని అని వేడుకుంటున్నాడు సాధకుడు, భక్తుడు. మనము అదేవిధంగా భగవంతుణ్ణి, భగవాన్ శ్రీరామకృష్ణుల వారిని వేడుకుందాం. త్వత్పాదసేవన రుచేర్భవవాసనాయ శ్చాన్యోన్యతో భవతి సంప్రతి మల్లయుద్ధం పూర్వం వృకోదర జరాసుతయోర్యథాసి దాప్యాయస్వ భగవన్ ప్రథమాం ప్రతాంతాం పూర్వం వృకోదర జరాసుతయోర్యథాసి దాప్యాయస్వ భగవన్ ప్రథమాం ప్రతాంతాం. ఇక్కడ ఒక అద్భుతమైన పురాణ ఘట్టాన్ని చూపిస్తూ తన ఆకాంక్షని కోరుకుంటున్నాడు. ఏమిటది? స్వామి, భీముడికి జరాసంధుడికి మల్లయుద్ధం జరిగినట్లుగా నా అంతరంగంలో నీ పాదసేవా నిరతికి విషయ వాసనలకు మధ్య మల్లయుద్ధం జరుగుతోంది ప్రభు. అప్పుడు ఆ యుద్ధంలో ఆ భీముడిని గెలిపించినట్లుగా నా అంతరంగంలో మొదటి వీరుణ్ణి గెలిపించు స్వామి. ఇది భలే అద్భుతం అండి ఈ భావన. చూడండి, మనలో ప్రతి ఒక్కరికి మనసులో చెలరేగేటువంటి భావ సంఘర్షణే ఇది. కాసేపు భగవత్ సంబంధమైనటువంటి విషయాలనే చింతిద్దాము అని కూర్చుంటాం, ఏవో ఆలోచనలు వస్తాయి. లేదా మనకి ఉంది కదా చేతిలో ఒక మహా మాయాజాలాన్ని చూపించేటువంటి, మోహాన్ని కురిపించేటువంటి ఒక చిన్న వస్తువు ఆక్రమిస్తుంది కదా మన జీవిత కాలాన్ని కూడా, మన సాధనని కూడా. అందులో ఏదో చూద్దాం అనుకుంటాం, ఏదో పిచ్చి పిచ్చివి చూడాలని మనసు ప్రేరేపిస్తుంది. అట్లాగా ఒక భగవత్ చింతన వైపు సాధన తీవ్రంగా కోరుకునేటువంటి భాగం ఒకవైపు, ఇంకొక వైపు ఏం చూస్తాం, ఏం పోయాంలే, కొంతసేపు హాయిగా మనము ఉల్లాసంగా ఇంకా ఏదైనా వేరే ఏదైనా చూసుకుందాం, దానిపైన మనసు లగ్నం చేద్దామన్నట్లుగా ఒక చంచలమైనటువంటి మనసు ఇంకొక వైపు మనల్ని లాగుతూ ఉంటుందండి. ఇది చాలా చాలా ప్రతి ఒక్కరికి అనుభవైక వేద్యమే, అనుభవంలోకి వచ్చే విషయమే. స్వామి తురియానంద అమెరికాలో ఉన్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, స్వామి గొప్ప సంగీత కచేరీ ఉంది స్వామీజీ, నిరంతరం ఈ వేదాంత పఠనము, వేదాంత తరగతులు నిర్వహిస్తూనే ఉంటారు, నిరంతరం ఒక వేదాంత సింహగర్జనలాగా ప్రతి నిత్యము ప్రతి క్షణము ఆయన నోట్లోంచి ఆ వేదాంతానికి సంబంధించిన భగవత్ సంబంధమైన విషయం తప్ప వేరే రానే రాదంటండి. ఒక మహా గొప్ప ఉత్తేజాన్ని పొందుతాము ఆయన సమక్షంలో ఉన్నంత వరకు అని అక్కడ రాస్తారు స్వామి అతులానంద. గురుదాస్ అనేటువంటి అమెరికా శిష్యుడు. అయితే అప్పుడు ఆ శిష్యుడితో అంటాడు, ఇదిగో చూడు, ఇట్లాంటివన్నీ నా దగ్గర చెప్పకు, నువ్వు కూడా మనస్సుని ఇట్లాంటి విషయాల వైపు పోనీకు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాంలే, కొంచెం సేపు రిలాక్స్ అవుదాంలే, కొంచెం సేపు ఉల్లాసంగా ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాంలే అని ఎప్పుడు కూడా మనసుని ఆ విధంగా చంచలంగా పోనీయవద్దు. నిరంతరం సర్వకాల సర్వావస్థలలో ఈ భావనలోనే ఉండు, భగవద్భావనలోనే ఉండు, వేదాంత చింతన చెయ్యి అని గొప్పగా ఉద్బోధిస్తాడండి. అమ్మో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఘట్టం, అది గుర్తొస్తుంది మనకి ఇక్కడ. అట్లాగా నా మనసులో భయంకరమైన యుద్ధం జరుగుతోంది స్వామి. ఏమిటి? ఈ విధమైనటువంటి ధ్యానపరమైన, సాధనాపరమైన, భగవత్ చింతనాపరమైన విషయంలోనే ఉండాలి అని ఒకవైపు అనుకుంటాను, ఇంకొక వైపు ఇదిగో ఇట్లా ఆకర్షణలన్నీ లాగుతూ ఉంటాయి. స్వామి, ఈ యుద్ధంలో అప్పుడు భీముని గెలిపించావు కదా, అదేవిధంగా నాలో కొద్దో గొప్ప పూర్వజన్మ పుణ్యం కొద్దీ వచ్చినటువంటి ఈ భక్తి వాసనని
దీనిని గెలిపించు స్వామి, గెలిపించు స్వామి అని ఇక్కడ అద్భుతమైనటువంటి కోరిక కోరుతున్నాడు. మనం కూడా కోరుకోవద్దు? ఇంకా గొప్పగా కోరుకుందామండి మనం కూడా. నా అంతరంగంలో మొదటి వీరుణ్ణి గెలిపించు, నీ పాద సేవా నిరతిని గెలిపించు, నీ నామ జపం, నీ రూప గుణ మహత్య చారిత్ర ఇవన్నీ స్మరించుకునేటువంటి నీ ధ్యానంలో అధ్యయనంలో తరించిపోయేటట్లుగా నన్ను కరుణించు, గెలిపించు అని కోరుకుందాం. ఇక తర్వాత 110వ శ్లోకం. నైవాస్తి ఘోర దురితం న మయా కృతం యన్నైవాస్తి పుణ్యకణికా విహితా మయాయా ఏవం వినిర్గత గతేర్నిరయే పతిష్ణోః శ్రీరామకృష్ణ మమ దేహి కరావలంబం. ఏవం వినిర్గత గతేర్నిరయే పతిష్ణోః శ్రీరామకృష్ణ మమ దేహి కరావలంబం. అద్భుతంగా ఉందండి. అసలు ఈ శ్లోకం చివర లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అన్నది గుర్తు రావటం లేదు? లక్ష్మీ నరసింహస్వామి అపూర్వమైనటువంటి మహిమాన్వితమైన స్తోత్రంలో ప్రతి శ్లోకానికి ఇలాగే వస్తుంది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, శ్రీరామకృష్ణ మమ దేహి కరావలంబం. భావం చూసి తర్వాత వ్యాఖ్యానం చెప్పుకుందాం ఆత్మీయులారా. శ్రీరామకృష్ణ, నేను చెయ్యని ఘోర దుష్కర్మ లేదు, నేను చేసిన పుణ్యకార్యం ఒకటి లేదు, కనుక దుర్గతి వైపు వేగంగా పతనమవుతున్న నాకు నీ చేయూతనివ్వు. అబ్బా, ఏమి అద్భుతమండి ఇది. ఇక్కడ మనము భాగవతంలోని భక్త ప్రహ్లాదుడు ఘట్టంలో స్వామి కరుణించినటువంటి ఒకానొక దివ్యమైన సన్నివేశ స్ఫూర్తితో భగవత్ శంకరాచార్యులు వారు రాసినటువంటి లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అన్న స్తోత్రంలో స్వామి నీ చేయూత నాకు కావాలి. ఎందుకు కావాలి? నేను అగాధంలో పడి మునిగిపోతున్నాను. ఈ ఊబిలో, ఈ అగాధమైనటువంటి చీకటి కూపములో పడిపోతున్న నన్ను లేవనెత్తగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు తప్ప ఇంకెవ్వరికీ లేవు స్వామి. ఇదిగో నేను చెయ్యి ఎత్తుతున్నాను, నీ చేయిని ఇచ్చి కరావలంబం ఆలంబనగా ఆసరాగా ఇచ్చి నన్ను పైకి లాగు స్వామి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము ప్రతి శ్లోకము కూడా మహాద్భుతమైనదండి. అమ్మ బాబోయ్, అసలు అటువంటి స్థితిలో పడి చచ్చిపోతున్నాము, చచ్చి పుట్టిపోతూనే ఉన్నాము అనేటువంటి స్పృహని మనకి కొరడాతో కొట్టినట్లుగా చలామణి అద్భుతమైనటువంటి ఉపమానాలతో శంకరాచార్యుల వారు అక్కడ చెప్తారు. ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేం. అవన్నీ కూడా మనకి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి శ్రీరామకృష్ణ మమ దేహి కరావలంబం అన్న వాక్యం ద్వారా స్ఫురిస్తాయి. సంసార ఘోర గహనే చరతో మురారే మారోర్గ భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోర్గం భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామి, భయంకరమైన అడవి. ఆ అడవిలో కోరికలు అనేటువంటి క్రూర మృగాల చేత తరమబడుతున్నాను. సంసారం అనేటువంటి అడవిది, సామాన్యమైన అడవి కాదు. ఇక్కడ క్రూర మృగాలు, కోరికలే క్రూర మృగాలు, వాటి చేత తరమబడుతున్నాను. సంసార ఘోర గహనే చరతో మురారే మారోర్గ భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య దీనస్య ఆర్తస్య, ఒక గొప్ప వేదనతో ఆర్తితో ఉన్నాను.
మత్సర నిదాఘ నిపీడ. బా, ఇది ఎంత గొప్పదో అండి. మత్సరం అంటే ఓర్వలేకపోవడం, అసూయ, ఎదుటివారిలో ఉన్నటువంటి మంచి గుణాలని లక్షణాలని కూడా మనము యాక్సెప్ట్ చేయలేనటువంటి ఒకానొక దుర్మార్గమైనటువంటి మనస్తత్వ స్థితి అది. మత్సర నిదాఘ నిపీడితస్య, పడకపోవడం. ఒక మహా గొప్ప పండితుడిని చూస్తే ఇంకొక పండితుడికి పడదు, ఒక గొప్ప డాక్టర్ని చూస్తే ఇంకొక డాక్టర్కి పడదు. ఇదొక భయంకరమైనటువంటి జబ్బు లక్షణం అది మత్సరం అంటే, అసూయ అంటే. అబ్బో, ఈ భయంకరమైనటువంటి చెడగొట్టేటువంటి దివ్యస్థాయికి చేరనీయనటువంటి ఒకానొక అవలక్షణం. అటువంటి అవలక్షణంతో, అసూయతో బాధపడుతున్నాను, పీడింపబడుతున్నాను స్వామి. ఇట్లాంటి నాకు నీ చేయూతనిచ్చి ఈ వీటన్నిటిలోంచి, దరిద్రాల్లోంచి బయటపడే స్వామి అని కోరుకునేది ఈ శ్లోకంలో. ఏది? లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రంలో ఈ శ్లోకానికి అర్థం. అట్లాగే ప్రతి శ్లోకము మహాదివ్యంగా ఉంటుంది ఆత్మీయులారా. అట్లాగా ఇది ఇంకా ఎంత బాగుంది. శ్రీరామకృష్ణ మమదేహి కరావలంబం. అద్భుతమండి ఈ శ్లోకం. తర్వాత 111వ శ్లోకానికి వెళుతున్నాం. మచ్చిత్త పద్మముకులస్య యదా వికాసస్తావచ్చిరం న భగవన్ ప్రతిపాలయస్వ ఆయాహినైవ వికసేదిదమంతరేణ చిద్భాస్కరస్య తవ దివ్యకరాభిమర్శనం. ఆయాహినైవ వికసేదిదమంతరేణ చిద్భాస్కరస్య తవ దివ్యకరాభిమర్శం. స్వామి, నా చిత్త పద్మము ముడుచుకొని ఉన్నదని నీ సాక్షాత్కారం ఆలస్యం చేయకు తండ్రి. చిద్భాస్కరుడివైన నీ దివ్య కిరణాల స్పర్శ తగలనిదే నా హృదయ పద్మం వికసించదు అని ఈ శ్లోకానికి భావం. ఇక్కడ చిత్త పద్మం ముడుచుకొని ఉండడం, సాధారణంగా చిత్తాన్ని పద్మంతో పోలుస్తారు. మీరు చూడండి, హైందవ సంస్కృతిలో, మన భారతీయ సంస్కృతిలో ప్రతి దేవత కూడా ఈ పద్మం మీదనే ఆసీనులై ఉండడం అన్నది మనం గమనిస్తాం. ఎందుకంటే పద్మము పూర్తి ఒక వికసనాత్మకమైనటువంటి కళకి, ప్రకాశానికి, తేజస్సుకి, ఆ శోభకి చిహ్నంగా స్వీకరిస్తారు. అంతేకాదు, పద్మానికి ఒక కాస్మిక్ ఎనర్జీని తీసుకునేటువంటి శక్తి కూడా ఉందని పెద్దలు చెప్తారు. అటువంటి సంపూర్ణ వికసనాత్మకమైనటువంటి ఆ పద్మం కర్ణికలో భగవంతుడు కూర్చొని ఉన్నట్లుగా ధ్యానం చేయడము, ఆ చిత్రపటాలని రూపొందించుకోవడం వెనుకలో ఉన్నటువంటి అర్థము, అంతరార్థం అది. ఏమిటా వికసనం? ఒక దివ్యమైనటువంటి ప్రతి రేకు కూడా ముడుచుకోకుండా విప్పారి ఉండాలి, వికసించి ఉండాలి మన అంతరంగము, మన పద్మము, బుద్ధి అనేటువంటి పద్మము. ఆ వికసనము ఒక బుద్ధి వికసనం, ఒక సంస్కార వికసనం, ఒక జ్ఞాన వికసనం, ఒక రసజ్ఞతా వికసనం, ఒక చిత్తశుద్ధి వికసనం. ఇలాగా అన్ని సద్గుణాలు వికసించి ఉండడము అనేటువంటి స్థితిని ఆ వికసించిన పద్మం అన్నది సూచిస్తుంది. అందుకనే మనకి అమ్మవారిని కూడా గొప్పగా ఆ వికసించిన పద్మంలోనే పద్మావతి అమ్మవారిని, మనము లక్ష్మీదేవిని కూడా దర్శించి ఇచ్చినటువంటి, మహర్షులు ఇచ్చినటువంటి ఆ రూపాన్ని పూజించుకోవడం అన్నది కూడా మన సంస్కృతిలో ప్రధానమైనటువంటి సంప్రదాయం. కాబట్టి ఈ చిత్పద్మము, నా యొక్క చిత్త పద్మము ముడుచుకొని చచ్చింది ఎందుకు? అది వికసించేటువంటి ఉన్నతోన్నతమైనటువంటి సంస్కారాలు అక్కడ ఉంటే కదా. కాబట్టి ముడుచుకొని ఉన్నదని చెప్పి నువ్వు వెనకాడొద్దు స్వామి. నీ దివ్యకిరణాల స్పర్శ తగలందే నా హృదయ పద్మం వికసించదు. ఎందుకు? నువ్వెవరు? నువ్వు చిద్భాస్కరుడివి, లోపల అంతరాత్మలో ఉన్నటువంటి భాస్కరుడివి. నువ్వు నీ నుంచి ప్రసరించేటువంటి దివ్యకిరణాల స్పర్శ వల్ల నా హృదయ పద్మం వికసించాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ సత్యాన్ని, ఉపనిషత్ మంత్రాన్ని, ఉపనిషత్ తత్వాన్ని మనకి ఈ శ్లోకంలో అందిస్తున్నారు. అది ఏమిటంటే, ఛాందోగ్యోపనిషత్ అన్నటువంటి దివ్యమైన ఉపనిషత్తులో ఒక విద్య ఉందండి. దాన్ని అంతరాదిత్య ఉపాసన
దహరాకాశ విద్య అని కూడా అంటారు. అంటే ఏ తేజస్సు అయితే సూర్యచంద్ర అగ్ని మండలాల ద్వారా సమస్తమైనటువంటి తేజస్సుని ప్రసరిస్తోందో అదే తేజస్సు నా యొక్క చిత్తంలో, నా యొక్క హృదయంలో కూడా భాషిస్తోంది ఆత్మస్వరూపంగా అనేటువంటి జ్ఞానంతో చేసేటువంటి ఉపాసన. సూర్యభగవానుని చూస్తూ స్వామి ఏ తేజస్సు అక్కడ భాషిస్తున్నదో, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి మహానారాయణ తేజస్సు గురించి కదా మనం చెప్పుకుంటాం. ఆ తేజస్సే నా హృదయంలో భాషిస్తోంది కదా. ఇది సమస్తమైనటువంటి వేదాంతాలు చెప్పేటువంటి తత్వం ఇది. అటువంటి ఆరాధననే అంతరాదిత్య ఉపాసన అంటారని చెప్తారు వేదవేత్తలు. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటనని చెప్పుకుందాం. ఇది మహాత్ములు చెప్పినటువంటి విషయం. భగవాన్ రమణ మహర్షుల వారు ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోతూ ఉంటారంట. ఒకసారి బాగా మండుటెండలో ఆయన చెప్పులు వేసుకోరు, పాదరక్షలు వేసుకోరు. అలాగా వెంట ఒక శిష్యుని కూడా రమ్మన్నాడు. ఇంకా గురువుగారే వేసుకోలేదు, ఆయన ఎలా వేసుకుంటాడు పాపం. అలాగే మన శారదమ్మ తల్లి కూడా ఎప్పుడూ కూడా పాదరక్షలు వేసుకోలేదు. గొడుగు కూడా ఎంత ఎండైనా వర్షమైనా గొడుగు ఉపయోగించలేదంటండి ఆ తల్లి జగజ్జనని. ఆ తల్లి యొక్క శిష్యురాలైనటువంటి శారదామఠం యొక్క ప్రప్రథమ అధ్యక్షురాలైనటువంటి మహాయోగిని, మహాతపస్విని అయిన సరళాదేవి తర్వాత భారతీ ప్రాణమాతగా రూపాంతరం చెందుతుంది కదా. ఎంత గొప్ప విషయం అది. ఉద్బోధనలో శారదమ్మ తల్లి చివరి రోజుల్లో ఇదిగో ఈ సరళ సేవ చేయడం కోసం వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి నర్సు ట్రైనింగ్ అయిపోయింది. ఆ అమ్మాయిని శారదానంద స్వామి అమ్మ సేవకి వినియోగించాడు. ఈ తల్లి ఎటువంటిదామే, 11 సంవత్సరాలకే పెళ్ళైపోయినా అసలు ఆ సంసారము, ఆ దాంపత్యము, ఈ జంజాటము, ఈ మోహాలు, ఈ ఆకర్షణలు అంటే విపరీతమైన విరక్తి. అందుకని ఇంట్లోంచి పారిపోచ్చేసింది ఆ బంగారు తల్లి. అటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్య భావం కలిగినటువంటి ఆ అమ్మాయిని పసిగట్టేశారు శారదమ్మ తల్లి. ఆమెలో ఉన్నటువంటి ప్రధానం కదా రామకృష్ణ మఠ సంస్థలన్నిటికీ ఉన్నటువంటి మూల స్తంభాలైనటువంటి దివ్య లక్షణాలలో, మహత్తరమైనటువంటి సాధనలలో గొప్ప లక్షణం ఈ వైరాగ్యం. శారదమ్మ తల్లితో ఎవరో అంటారు శిష్యులు, అమ్మా గురుదేవులు ఎంత గొప్పగా ఎన్ని రకాలైనటువంటి మత సాంప్రదాయాలకు, సిద్ధాంతాలకు చెందిన సాధనలు అబ్బబ్బబ్బబ్బా ఎన్ని చేశారు, వాటన్నిటి మధ్య మహా సమన్వయం కుదిర్చారు, ఒక సామరస్యం కుదిర్చారు, ఆహా ఓహో అని గొప్పగా మాట్లాడతాడు. అంతా విని నిజమేనాయన కావచ్చు, కానీ అన్నిటికంటే కూడా ఆయన మహావైరాగ్య చక్రవర్తి, మహాత్యాగ పురుషుడు. అటువంటి త్యాగం, అటువంటి వైరాగ్యం మనం ఎక్కడ చూడగలము అని ఆ వైరాగ్య తత్వానికి అమ్మ అగ్రతాంబూలం ఇస్తారు. అలాగా ఇక్కడ ఈ బిడ్డలో, ఈ అమ్మాయిలో అంత గొప్పగా ఆ వైరాగ్య లక్షణము దీపించింది. ఆ సేవా భావం అంతగా అంకిత భావంతో తనను తాను కట్టేసుకొని అంకితమైపోయి ఆ సేవల్ని చేసేది ఆ తల్లి, ఆ సరళ అనేటువంటి అమ్మాయి. ఇక్కడ అమ్మ ఏం గమనించారు, ఈమెతో చాలా చాలా గొప్పగా ఎన్నో పనులు జరగబోతున్నాయి భవిష్యత్తులో అని. అమ్మ సర్వజ్ఞురాలు కదండి. మనం ఇందాక చెప్పుకున్న అర్థం ప్రకారము అమ్మ యొక్క సర్వజ్ఞత భవిష్యత్తునంతా కూడా దర్శించేసింది అమ్మ. అందుకని నిశ్శబ్దంగా ఆమెకి ఎంత శక్తినిచ్చిందో శారదమ్మ తల్లి, నిశ్శబ్దంగా ఎంత మహాద్భుతమైనటువంటి యోగ శక్తిని కురిపించిందో చెప్పలేం. అమ్మ సమక్షంలో అంత శక్తిని సంతరించుకొని అమ్మ చివరి రోజుల్లో ఏడుస్తుంది ఈ బిడ్డ. అమ్మా మీరు వెళ్ళిపోతే నాకు దిక్కెవరు, నేను కూడా వచ్చేస్తానంటే, అమ్మా నువ్వు నా దగ్గరికే వస్తావు, ఇదిగో నా పని కొంచెం మిగిలిపోయిందమ్మా, చేసి పెట్టేసి వద్దు కానీలే అమ్మా సరళా అని చెప్పి ఓదారుస్తారు, గుండెలకి హత్తుకుంటారు. అబ్బా ఏమి దివ్యమైన సన్నివేశమో అనుబంధమో ఈ సరళతో చెప్పలేం. ఎందుకు భవిష్యత్తులో
స్వామీజీ కలలు కన్నటువంటి శారదమ్మను కేంద్రంగా చేసుకొని ఒక మహాద్భుతమైన సంప్రదాయం రావాలి. స్త్రీమూర్తులలో బ్రహ్మవాదినులు, వేద సంప్రదాయంలో ఉన్నటువంటి ఆ పూర్వ విదుషీమణులందరూ రావాలి, ఉద్భవించాలని, గార్గి, మైత్రేయి ఇలాంటి బ్రహ్మవాదినులు మళ్ళీ రావాలి అని కోరుకున్నారు కదా తండ్రి. ఆయన సంకల్పం ఊరికే పోతుందా? ఇదిగో దానికంత శ్రీకారం అమ్మ ఉద్బోధనలో చుట్టేశారు. ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా తర్వాత అమ్మ నిర్యాణం తర్వాత 27 సంవత్సరాలు కాశీలో అద్భుతంగా తపశ్చర్యలు చేస్తుంది ఈ తల్లి. అమ్మో ఆమె జీవిత చరిత్ర అంతా కూడా మనకి ప్రవ్రాజిక భారతీ ప్రాణ పుస్తకంలో అద్భుతంగా దొరుకుతుంది. ఆత్మీయులారా చదవండి, ధరించిపోతాం, పులకించిపోతాం, అస్సలు విస్మయచకితులమైపోతాం ఆ అమ్మ జీవిత చరిత్ర చదివితే. అలాగా శారదమ్మ తల్లి చెప్పులు వేసుకోలేదని ఈ బంగారు తల్లి కూడా, ఈ భారతీ ప్రాణమాత కూడా జీవిత పర్యంతము కూడా చెప్పులు లేకుండానే గడిపేసింది ఆ తల్లి. ఆ విధంగా భగవాన్ రమణులు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తూ శిష్యుడిని రమ్మన్నప్పుడు ఆ శిష్యుడి పేరు జగదీష్. అయ్యయ్యో ఇంకేం చేసేదబ్బా, కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఆయన మహాబ్రహ్మజ్ఞాని. ఆయనకు అసలు శరీర స్పృహ ఉంటుందా, దేహభావన ఉన్నదా? వెళ్ళిపోతూ ఉన్నాడు తండ్రి మహానుభావుడు నడుచుకుంటూ. రమణులు ఈయనకి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి, వెనకబడిపోతున్నాడు. వెనక్కి తిరిగి చూశారంట స్వామి. ఏమిటి నాయనా అంటే ఆయన బాగా చెప్పుకున్నాడు. స్వామి నడవలేకపోతున్నాను. ఒక పని చేయి, సూర్యుడిని చూడు, సూర్యోస్మి అనుకో, ఆ సూర్యుడే నేను అనుకో అన్నాడంటండి. ఒక మహామంత్రం అండి అది. అంటే సూర్యుడు శివోహంలాగా, అహం బ్రహ్మాస్మిలాగా సూర్యోస్మి, ఆ సూర్యుడే నేనై ఉన్నాను, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ తేజస్సే నాలో భాషిస్తోంది అనే భావనతో నువ్వు ఆ మంత్రం చెప్పుకో అన్నాడంట. అంతే అండి, అస్సలు ఆయనకి పాదాలకు ఏదో లేపనం పూసుకున్నట్లు ఆ ఎండ ఏమీ బాధించకుండా ఆ మహానుభావుడికి చల్లగా హాయిగా వెళ్ళిపోయాడంట. అంత తీవ్ర స్థాయిలో అనుకున్నాడు. మన తలకాయ మనం అనుకుంటే కూడా అది జరగదు. జరిగేటువంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి వందనాలు. అయితే అటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి ఆ అంతరాదిత్య ఉపాసన అన్న విషయంలో. అది మనకి చాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి గొప్ప ఉపనిషద్ విద్య. అదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. మహాభక్తులు, సాధకులు, ఆత్మీయులైన మీకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కొక్క శ్లోకం ద్వారా ఒక మహాద్భుతమైనటువంటి విషయాన్ని మనకి స్ఫురింపజేస్తున్న ఈ మహాత్ముడు కేరళ రాష్ట్రంలో జన్మించినటువంటి ఒట్టూరి బాలభట్టు గారికి మనం అందరము కృతజ్ఞతలు చెప్పుకొని తీరాలి కదా. ఆ విధంగా అంత గొప్ప స్థాయిలో జగదీష్ గారు తర్వాత జీవితంలో ఎప్పుడూ ఆయన పాదరక్షలు ధరించలేదని పెద్దలు చెప్తారు. ఆ విధంగా మన ముడుచుకొని ఉన్నటువంటి చిత్తపద్మాలు మనవి ఎవరికైతే ముడుచుకొని ఉన్నాయో మనబోటి వాళ్ళందరికీ కూడా చిద్భాస్కరుడైనటువంటి ఆ భగవంతుడి దివ్యకిరణాల స్పర్శ తగలాలని, మన అందరి హృదయ పద్మాలు వికసించాలని, భగవాన్ శ్రీరామకృష్ణులు అందులో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ప్రార్థిద్దాం, ఆకాంక్షిద్దాం, వినమ్రతతో వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.